షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానే అని ఆయన చెప్పారు. షర్మిలతో పాటు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నట్టుగా ఆర్కే చెప్పారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించామని ఆర్కే చెప్పారు. నాకు తెలియదండి, నేను ఇంతకుముందే చెప్పా. ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరతాను, కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ తర్వాత లైన్లోనే నన్ను ఉంచాలని, నేను ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకోనండి. వాళ్ళు ఏమన్నా నాకేమన్నా బాధ్యత అప్పచెబితే నేను ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుతా. ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావటం, చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు, అలువైవల్ సాయిల్స్ అతి సారవంతమైనటువంటి ఈ భూముల్ని తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంతపు భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాము. వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది. దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పరిపాలన అయిపోవటము, ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల్ని, నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి, పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే కాల పరిమితి, అది దాటిపోయింది. దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి, గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము. అది 3.5-4 సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి, లేదా నేను ఉన్నారని, లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2గా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ 2 కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ 2 కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను.